లోన్స్ ఇచ్చే ముందు బ్యాంక్స్ కానీ ఫైనాన్స్ ఆర్గనైజేషన్స్ చెప్పే మాటలు అన్నీ ఇది కావు. అదే ఒక నెల ఈఎంఐ అటు ఇటు అయితే మాత్రం కస్టమర్లకు చుక్కలు చూపిస్తాయి. రికవరీ ఏజెంట్లను ఏకంగా ఇంటికే పంపి వెహికల్స్ ను జప్తు చేయిస్తాయి. ఇంటి దగ్గర దొరకకపోతే రికవరీ ఏజెంట్ల కంటికి ఈఎంఐ కట్టని వాళ్లు కనిపిస్తే నడి రోడ్డుపై నుంచి వాహనాన్ని లాక్కుని తీసుకుని వెళ్లిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఇక ఈ వడ్డీ ఆ వడ్డీ అని లోన్ టేకర్స్ నడ్డిని విరుస్తున్నాయి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు. కాస్త ఈఎంఐ అటు ఇటు అయితే ఫైన్ల పేరుతో అడ్డంగా దండుకుంటాయి. మొత్తానికి ఒక నెల ఈఎంఐ కట్టకపోతే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల రియాక్షన్ ఏ విధంగా ఉంటుందోనని గుండెలో గుబులు మొదలవుతుంది వెహికల్ తీసుకున్న వారికి. అయితే ఇలాంటి వారికి భారీ రిలీఫ్ ఇస్తూ ఆర్బీఐ ఓ పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి వెహికల్స్ లోన్ల విషయంలో బ్యాంకులు కానీ, ఫైనాన్స్ సంస్థలు కానీ ఇక నుంచి లోన్ల రికవరీ విషయంలో గీత దాటడానికి వీలేదని కొన్ని నిబంధనలు విధించింది ఆర్బీఐ. వెహికల్ లోన్ తీసుకున్న వాళ్ళు ఏదైనా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈఎంఐ కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా వాహనాలు రికవరీ చేయడం కానీ, వారి ఇంటికి రికవరీ ఏజెంట్లను పంపి రాద్ధాంతం చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని స్ట్రిక్ట్ రూల్స్ ని ఆర్బీఐ పాస్ చేసింది. ఈ తాజా ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఇక నుంచి లోన్లిచ్చిన బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు పప్పులుడుకవు. ఇక ఎవరైనా ఆర్బీఐ నిబంధనను అతిక్రమించినా, ఈఎంఐ కట్టని వాళ్లను ఇబ్బందులకు గురిపెట్టినా, బలవంతపు వెహికల్స్ ని రికవరీ చేసినా, చివరికి లోన్ తీసుకున్న వారి పట్ల దుర్భాషలాడినా వారిపై కేసులు పెట్టే రైట్స్ ను కూడా ఆర్బీఐ లోన్ టేకర్స్ కి ఇచ్చింది. వారిచ్చిన కంప్లైంట్స్ పై ఎఫ్ఐఆర్ నమోదైతే ఆయా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలపై ఇక నుంచి ఆర్బీఐ ₹1,00,000 జరిమానా విధించనుంది. దీంతో వెహికల్ తీసుకున్న వారికి ఇంతకన్నా గ్రేట్ రిలీఫ్ ఏముంటుంది?